హాయ్. జనరల్‌గా తల్లిదండ్రులకి పిల్లలు పుట్టినప్పుడు కాదు, పిల్లలు పుట్టినప్పుడు కలిగేటువంటి తృప్తి కంటే, ఆ పిల్లలు ప్రయోజకులయ్యారు అన్న వార్త విన్న తర్వాత కలిగేటువంటి తృప్తి వర్ణనాతీతం. ఈ లిస్ట్‌లోకి ఇప్పుడు చిరంజీవి నిజంగా ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్‌గా ఒక ఫంక్షన్‌లో అంటే దట్ 'పెద్ది' సినిమా సక్సెస్ మీట్‌లో సక్సెస్ అయిపోయిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా రన్ అయిన తర్వాత చిరంజీవి కొడుకుగా చిరంజీవిగా పిలువబడతాడని చిరంజీవికి చాలామంది చెప్పారంట 'పెద్ది' సినిమా తర్వాత ఆయన నటనను చూసి. చిరంజీవి రిప్లేస్‌మెంట్ మెగాస్టార్ చిరంజీవిని రిప్లేస్‌మెంట్ చేసేటువంటి సత్తా అండ్ రిప్లేస్‌మెంట్ చేయడానికి ఒక నటుడొచ్చాడు ఇండస్ట్రీకి. ఆ నటుడే చిరంజీవి. అతనే చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ విషయాలన్నీ చిరంజీవి చెవున ఆ నోట ఈ నోట పడుతుంటే చిరంజీవి నిజంగా చాలురా ఈ జీవితానికి అని చాలా ఆనందభరితమైన సందర్భాలు ఉన్నాయంటూ కూడా ఆయన చాలా ఆనంద సంఘటనలు పక్కనే తనయుడిని పెట్టుకుని ప్రేక్షకులందరికీ తెలియజేయడం చాలా సంతోషంగా తెగ అభిమానులకే కాదు తల్లిదండ్రులందరూ కూడా తమ బిడ్డల విషయంలో ఎంత ఆనందపడతారు పిల్లలు సక్సెస్ అయినప్పుడు అనే విషయాన్ని అందరూ కూడా ఆస్వాదిస్తున్నారు ఇప్పుడు. అండ్ ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఇక నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని అందరూ కూడా చిరంజీవి అని పిలుస్తారు అని. అంటే చిరంజీవి ఇక్కడ చరణ్‌ని చిరంజీవి అని పిలుస్తారు. నటనలో అంత నిజంగా మెళకువలన్నీ కూడా నేర్చుకుని నటనలో అంత ప్రావీణ్యం సంపాదించారు రామ్ చరణ్ తేజ్ అని చెప్పడంలో నిజంగా అతిశయోక్తి కాదు. ఎటువంటి సందేహము లేదు. రంగస్థలంలో ఆయన చూపించిన నటనకి ప్రశంసలు అందుకున్న రామ్ చరణ్ ఇప్పుడు 'పెద్ది' సినిమాలో ఆయన జీవించినటువంటి పాత్రల ఆయనని నిజంగా ఒక మెట్టు ఎక్కేటట్టే చేసింది. ప్రశంసలు అందరి నుంచే కాదు, అభిమానుల నుంచే కాదు, ప్రేక్షకుల నుంచే కాదు, విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకునే స్థాయికి రామ్ చరణ్ ఎదిగారు. ఆయన మరిన్ని కళాత్మకమైనటువంటి అలాగే విమర్శకుల ప్రశంసలు పొందేటువంటి పాత్రలు చేస్తూ ఆ పాత్రలకి వన్నె తీసుకురావాలని కోరుకుందాం.